నువ్వు పనిలోకి వెళ్ళావా ర్యాంప్ వాక్ చేయడానికి వెళ్ళావా మరి పనిలోకి వెళ్తే అలాగ ఉంటుంది మరి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు బోలెడంత సపోర్టివ్గా ఉంటుంది. ఇప్పుడైతే ఎంత సంత వేసుకుని రెడీగా కూర్చున్నాను. పొద్దుటి నుంచి వీడియో తీయడానికైతే కరెంట్ లేదు ఫ్రెండ్స్. ఈరోజు అయితే 11 అయ్యేదాకా కరెంట్ రాలేదనమాట. పొద్దున్నే స్టార్ట్ చేద్దాం వ్లాగ్ అనుకున్నాను కానీ ఇంకా లేట్ అయిపోయేలాగా ఉందనేసి పిల్లలకైతే 4 అట్లు వేసి 7 సెల్ఫులు చట్నీ చేసి పెట్టేశాను. ఈరోజు అయితే పిల్లలకి ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నారు, సెలవు ఇచ్చారు. దేనికరా చిన్నడు సెలవు ఎత్తే ఈరోజు నోములు వేయనంట కదా ఫ్రెండ్స్. అందుకే ఈరోజు సెలవు ఇచ్చేసారు స్కూల్లోని. ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా అందుకనేసేసి పాప ఇప్పటి నుంచి ఉడుతుంది తోటకూర పప్పు చేయమ్మని. నిన్న పప్పు ఉండను కానీ తినలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వీళ్ళకి చిల్డ్రన్స్ డే స్పెషల్ చికెన్ కర్రీ ఇంకా పప్పు అన్నీ వేసారని అన్నీ ఇంటికి వచ్చాక అన్నం తినలేదు అనమాట. ఇంకా పప్పు తినలేదు మేము. మాకు పప్పు తోటకూర వచ్చి ఈరోజు మేము పప్పు తోటకూర తింటామని అన్నారు. అందుకే 20 రూపాయలు ఇచ్చుకున్నాను. 20 రూపాయలకి 3 అయితే ఇచ్చారు కట్టలో. బాగున్నాయో లేదో కామెంట్ చేయండి. ఇంకా ఉల్లిపాయలు అయితే 2 కేజీలన్నర 50 రూపాయలు ఫ్రెండ్స్. ఇవి అయితే పాతి ఈ కుమ్మే ఉన్నాయి కదా అని ఉల్లిపాయలు కూడా ఏం చేసుకున్నాను. మళ్ళీ ఎప్పుడు వస్తారో మళ్ళీ చుట్టుకోలాగా ఉంటుంది రేట్లు ఉల్లిపాయ రేట్లు. అందుకనేసి 2 కేజీలన్నర 50 అన్నారు కదా అని ఏం చేసుకున్నాను అనమాట. నిన్న చెప్పాను కదా పప్పులో టమాటకాయ లేదు, మామిడికాయ లేదు, కనీసం ఇంట్లో చింతపండు కూడా లేదు. ఇంకా అప్పటికప్పుడు కొట్టుకడికి వెళ్తే నాకు బద్దకం వేసుకొచ్చి ఉత్తి పప్పే వండేసాను. అయినా బాగానే ఉంది. ఇవి అయితే ముందు పప్పు తెచ్చాక సాంబార్ చేద్దాం కదా వండించిన వంకాయ 4 గంటలు వెళ్ళిపోయి శుభ్రంగా. ఈరోజు అయితే కూరగాయలు కూడా వేయించుకున్నాను ఫ్రెండ్స్. ఈ వంకాయలు 20 రూపాయలు వంకాయలు. ఇవి ఆల్రెడీ పప్పు పెట్టేసాను పొయ్యి మీద. అన్నం కూడా వండేసాను. ఇప్పుడు వచ్చింది కరెంట్. అదే ఇప్పుడంటే ఇప్పుడు కాదు, ఇందాక అనగా వచ్చింది కరెంటు. మళ్ళీ ఛార్జింగ్ పెట్టి అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట బాగు. అమ్మ దొల్లించేకు తిందిరిగా తిందిరిగా వెళ్తాయి దగ్గరికి పెడతాను. ఒక్కొక్కటి తీరు నాకు కూరగాయలు. వీటికి పచ్చాగానేమో వంకాయలతో కలిపి వీటికి 110 రూపాయలు అయింది. వీటికేమో 50 రూపాయలు అయింది, వీటికి 20 రూపాయలు అయింది. ఇవి అయితే కమలాపూలు ఫ్రెండ్స్. ఈరోజు కమలాపూలే ఆటో వచ్చింది మా వీధికి. 3 కేజీలు 100 అంట. కాకపోతే నేను 50 రూపాయలు ఇచ్చుకున్నాను కేజీన్నర. అయితే చూపిద్దాం కమలాపూలు ఎలా ఉన్నాయో. కేజీన్నర 100 కొనమ్మని సరదాపడ్డారు పిల్లలు అనేసి కొనేసాను. మరి తీగుంటాయో పుల్లు ఉంటాయో చప్పు ఉంటాయో తెలియదు చెప్తారు పిల్లలు. పర్వాలేదా ఫ్రెండ్స్, కేజీన్నరకి 50 రూపాయలకి ఇచ్చారు. ఇంకా ఉల్లిపాయలు, టమాటకాయలు, క్యారెట్ ఏమో 20 రూపాయలు. క్యారెట్ అంటున్నట్టు బీట్రూట్ 20 రూపాయలు ఇచ్చుకున్నాను. క్యారెట్ లేదంట నిన్న. టమాటకాయలు కొంచెం నలుపు లాంటివి కూడా పడిచేసారు. కొంచెం నలుగు నాటి ఇప్పుడు పప్పులు వేసేస్తాను. వంకాయ కూర ఉన్నప్పుడు వేద్దాం. ఇంకా కింద మీద బాధీ కట్టలు ఇప్పటికే. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వేయించుకున్న కూరగాయలు అయితేనే వంకాయలు, దొండకాయలు, బంగాళదుంపలు, క్యారెట్, బీట్రూట్, టమాటాలు, అల్లం, పచ్చిమిర్చి ఇవి వేయించుకున్నాను. ఈరోజు స్కూల్ సెలవు కదా కొంచెం బద్ధకంగా ఉన్నారు వీళ్ళు. బద్ధకం వచ్చేసి స్కూల్ సెలవు ఇత్తులో కదా ఇందులో పడద్దాం. తమ్ముళ్ళకి తెస్తా ఫోటో చిన్నడు ఇవన్నీ దగ్గర పెట్టుకుంటారు. ఇప్పుడైతే పప్పు తోటకూర వండుతున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ పప్పు అయితే ఉడుకుతుంది పక్క నుంచి. తమ్ముళ్ళు దిగుదామని చెప్పాను కదా అందుకనేసి ప్యాంట్ వేసుకుని వచ్చిందన్నమాట. నిక్కర
నిక్కర్ ఎందుకమ్మా ప్యాంట్ వేసుకో తమ్ముళ్ళ మీద పడతాం మళ్ళీ పొడుగ్గా అన్నీ కోవాలని అన్నాను అనేసి ప్యాంట్ వేసుకొచ్చింది. ఇవన్నీ రెడీ చేసుకుంటాను. ఇదికేమో కమల పళ్ళు పెడతాను. నేనైతే ఈ కాయ తీసుకుంటున్నాను. ఇంకోదా సర్లే తిన్నాగానే అందులో పెట్టాను కదా. వెళ్దా చికెన్ ఇంకోండి ఫ్రెండ్స్, పప్పు కూడా ఆల్రెడీ ఉడికింది. పప్పు కొంచెం తోటకూర కోసుకుని ఇంకా పులుసుపెళ్ళి పచ్చిమిరపకాయలు కూడా ఏమి వేయలేదు అందులోకి. అన్నీ కోసి కడుపు ఇందులో వేస్తాను, కడగాను బాగుంటుంది. మూడు కట్టలు 20 రూపాయలు తీసుకున్నారు ఫ్రెండ్స్ తోటకూరకే. ముందు 2 కట్టలు ఇవ్వబడైనా మళ్ళీ అనుకున్నాడు మళ్ళీ ఇంకో కట్ట ఇచ్చాడు అనమాట. ఈ మధ్యలో కొంట మానేశాను కదా నేను, ఎలా ఎత్తున్నారు కూడా వెళ్దాం ఇప్పుడు. అప్పుడైతే 4 ఇచ్చేవారు. మరి ఛానల్ అవుతుంది తోటకూర పప్పు చేసి కోసేస్తున్నాను. ఇంకా తోటకూర పప్పు అంటే ఇష్టం నాకు. చిన్న నీకు? నాకు ఇష్టం. నీకమ్మా? ఎల్లాడికి అయితే గోంగూర పప్పు ఇష్టం పప్పులు. కానీ నేనేమో తోటకూర కోస్తుందంటే ఎల్లు పక్కకు వచ్చేసి కమలకాయలు పొలుచుకుని తింటున్నారు ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి? పులగా లేవు కదా? ఏమో ఉన్న కాయలు ఎలా ఉంటాయో. నేను ఆల్రెడీ ఇంకోండి ఒక కాయ ఒలుచుకున్నాను నేనునే. తీగానే ఉన్నదమ్మా మరి తొన. ఇది బాగున్నాయి. బాగున్నాయి, తినండి అయితే. యారా పసుపు, తెలుపు, పింక్, అదే గులాబీ రంగు 3 తెలుగులోనే కదా చెప్పాలా. 3 రంగుల పువ్వులు వచ్చినాయి. శుభ్రం కడిగేసాను. ఇందులోకి టమాటకాయ, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, 2 టమాటాలు వేసాను. ఎందుకంటే తోటకూర పుల్లగా ఉండదు.
తోటకూర వేసిన దాంట్లో చింతపండు ఏమో వేయిపోద్దేవుదు, అందుకే 2 టమాటాలు వేస్తాను, 2 అన్నా 3 అన్నా అలా. కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, పప్పు ఉన్నాం వల్ల నిన్న పప్పు ఇవాళ పప్పు అయిపోయిందా పప్పు అంతానే? అంత అయిపోద్దేటి. నువ్వు పనిలోకి వెళ్ళావా, ర్యాంప్ వాక్ చేయడానికి వెళ్ళావా? మరి పనిలోకి వెళ్తే అలాగ ఉంటుంది మరి. అది పప్పు అవ్వలేదు ఇంకా, పప్పు తోటకూర వండుతున్నాం. తోటకూరని ఇవాళ కూరగాయలు, ఉల్లిపాయలు ఇంకా కమలకాయలు కొనుక్కున్నాం మేము. అయిపోయినాయి డబ్బులండి. 50 రూపాయలు కేజీనారనే, నలుగురికి 4 వచ్చేసినాయి. పంచేసారు వీళ్ళు అలా. అయితే చింతెల్లి 2 ఇచ్చేద్దు. అలిగావా తీసుకుని కొనుక్కుని తినేది అంతే. ఆల్రెడీ తినేసాను, 2 కాయలు తిన్నాను. మంచి కాయ చూసి తీసుకో. మరి అదేటి లోపల రా, పప్పు ఉడికిపోతుంది, తాలింపు పెడతావు, నువ్వు తిద్ది కానీ వీడియో. టైం ఎంత అవుతుంది? 12:30 అయింది ఫ్రెండ్స్. కరెంట్ పనిలోంచి వచ్చేటప్పుడు ఒకసారి అయితే 1 గంట 1:30 కూడా అవుతుంది. మాకు వీడియో ఎందుకు లేట్ అయిందంటే కరెంట్ లేదు పొద్దునుంచి, ఇందులో ఛార్జింగ్ లేదు. వీడియో తెద్దామంటేనే ఏమో నేను తిన్నాక 2 కాయలు తీగానే ఉన్నాయి. ఫస్ట్ నీకు వచ్చిందా లేదా నేను చూడండి. ఇది రావట్లేదు. గోర్లు లేక గోర్లు కురికెట్టినట్టున్నాడు వీడు. గోర్లు ఉండవు, మా ఇద్దరు ఉండవు గోర్లు. పట్టుకోనాక తిన్నాక ఇది చింతలకాయ మంచి నీట్ కొలుచుకుంది. ఏంటి రేసులు తీగుందా పొలగుందా సినుడు? కాయలు ఎన్నో కాయది, ఒక్కొక్కరు 2 3 తినేస్తున్నారు. నేను కాదు, అన్నం తినే టైం అయిపోయింది, కాయలు తినే తాగలేదు. నిన్ను కాదు బాబు, తెగ ఫీల్ అయిపోతుంది నువ్వు చిన్న పిల్లలాగా. నేనేం చేస్తాను, కాయలు దూరుకుందేనా నేను? తీగున్నాయి లేదా కాయలేనా? అలా అయితే తీగానే ఉండే అంట అంతే. చాలా ఇంకా ఏంత రాలేదు. అన్ని డొక్కులు వేసేస్తే నూనె అయిపోదా? ఏదో వేసుకున్నాను పేరుకి 2 సుక్కలు వేసుకోవాలా. 2 సుక్కలు ఎల్లిపాయలు లేవు ఇందులోకి. ఈరోజు కరివేపాకు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ పక్క నుంచి తెప్పుకొచ్చేసాడు ఇప్పుడే. దొంగతనం కాదు, చిన్న మొక్కలు అవి. మొక్క తెచ్చి వేసుకుంటే బాగుంటుంది.
చాలా రోజులు వచ్చింది కదా మనం పప్పు తోటకూర మానేసి ఉడికిపోయింది అది. తాగలేదు నువ్వు. అమ్మ బాబాయ్ ముక్కు మూసుకున్నాను ఇంకా. రెడీ అయిపోయింది పప్పు తోటకూరనే. చిన్నోడు ఇద్దరు కాలు చేతులు కడిగేసుకోండి, ముఖం కూడా బోల్ తిని ఇద్దరికి అయిపోయింది పప్పు. ఉడిచేస్తానక్క ఇదైతే కలర్ఫుల్గా అంటుంది. ముక్కులో పోయి తుమ్ములు వచ్చేది నాకు. ఈ ఏరియాలో ఎక్కడ ఉన్నారు ఇలా? ఏం చేస్తున్నారా? చేతులను కడుక్కోండి. ఆకలి ఎట్లేదు మీకు? చేతులు కడిగేసుకోండి. పిల్లల తాగేస్తుంది ఎవరు చూతలేదనా? అంటే మాకు బకెట్లు ఇచ్చేస్తున్నా. అయితే నేను తెచ్చి నీళ్ళు పొద్దున్న చల్లగా అయిపోతుంది కదా. పారపోసేస్తుంది నీళ్ళు కొలవమా. అమ్మా చేతులు కడుక్కో. నీళ్ళు ఎక్కువ వేస్ట్ చేయకూడదు. బల్లో చెప్తలేదా మీకు మరే? తుమ్ములు వచ్చేసి తుమ్మి అదన్నా డబ్బా దగ్గర ఇప్పుడు బోటకాయలు మళ్ళీ బోటకాయలు చేసుకుంటూ అవుతావా? ఏంటి బోటకాయతోనే తగ్గుతాంట. అమ్మ తెచ్చేసింది కదా. నేను చూడ అమ్మగట్టే కొండ చిన్న అక్కడ అమ్మగట్ట బియ్యం పొరుగ్గా ఆడితే ఇలా వస్తుంది అన్న. ఈ నెల బియ్యం పెద్ద బాగోలేదు. చాలా మంది రేషన్ బియ్యం తినరు. తినరు అంటే తినరు తప్పదు కాబట్టి తింటున్నాం. అదే చింతలు కొళ్ళు చాలా పెద్దవి అంతంత ఉన్నాయమ్మా. నీ కొలు బాగాలేదు. చింతలు కొలు పెద్దవి, నీ కొలమే పెద్దవి కాదు చూసుకో. ఆడు కొళ్ళు పెద్దవి నాయా ఎటు చూసినా చిన్న కొళ్ళు. కొళ్ళు కొళ్ళు గుడ్లు గురించి పెద్ద అన్నదందాం. ఎలా చేసినా కొళ్ళు చిన్నగానే ఉంటాయి. నా కొల్ల బొమ్మ కొల్ల ఉంటాయి. నా కొళ్ళు అది ఎలా చేసినా చిన్నగానే ఉంటుంది. అది అదే ఎందుకు అవి నేను కొనుక్కున్నాను కాబట్టి. ఇప్పుడు పప్పు తోటకూర టేస్టింగ్ టైం. ఇందులో ఏది పాడేసేది కాదు. ఏ హెయిర్తో కూర్చోకు నువ్వు. టమాటాలు కూడా తినచ్చమ్మా. ఎండుమిరగ కూడా తినేయాలా?
ఆ పచ్చకున్నదంతా ఆకు. ఆకు ఆ. 3 కట్టలు ఇచ్చారు 20 రూపాయలకి. నేను అందుకే పప్పు తక్కువ ఆకులు ఎక్కువ వేసేసాము. ఓహో బాగుంటుంది ఆకులు ఎక్కువ ఉన్నాను. ఆకులు తినేయాలి. మరి బాగుంటుందా? ఫస్ట్ ఉప్పు చూడు, ఉప్పు. వేసుకున్నాం కానీ ఉప్పు చూడాలి ముందు. ఇది నాకంటే బేదింగ్ సెకండ్ క్లాస్. ఆనందిని పెట్టింది. సెకండ్ క్లాస్కి వెళ్తారు మీరు వెనక్కి. 2వ తరగతిలో జాయిన్ చేసామా నిన్ను? చెప్పు మరి. ఉప్పు సరిపోయి బాబు. నాకైతే కొద్దిగా రోజులుగా కనిపిస్తుంది. అన్నం కలపలేదు, నువ్వు ఉత్తి కూర నోటి వేసుకున్నట్టుకున్నావు. ఇదిగో ఈ వారు కలిపోని ఇది వెనక్కుంది ఇంకా. తోటకూర ఇప్పుడు ఉంటుందా? అమ్మ నువ్వు కలుపుకోవా? మరి ఈ పక్కన ఇలా పక్కన అన్నావు, ఇలా వదిలే పైకి ఎందుకు? చాలాగానే ఉన్నాయి. కొద్దిగా కాకుండా అంతే, ఇప్పుడే దింపాం కదా. స్టార్ట్ చేయి తింటాం. మీ బల్లో పప్పు తోటకూర ఉంటారు కదా, ఎలా ఉంటుందా? శుక్రవారం ఇవాళ కూడా శుక్రవారం ఇలాగానే తోటకూర కాదు, ఎలా ఉంటుంది పప్పు తోటకూర? మీ బల్ల ఉంటుంది. అదైతే 2 సార్లు వచ్చిందంట. మీకు బాగున్నా బాగాలేదు నోట్లెట్టు తినకుండారు చెప్పకూడదు. బాగుంది. ఇంటర్లో ఏం చెప్పలేదు. అక్కడ దానికి పోయి చెప్తుంది పిల్ల. నోరు మంటుంది. ఎన్ని మరగా నవ్వులేసావా? బాగుంది ఫ్రెండ్స్. ఏం నోలేదమ్మా. 4 గీతలు వేస్తుంది. నీకే హెత్తను పెట్టు. ఎండింగ్ చెప్పేమా మేము. ఈరోజు అయితే మేము చాలా రోజుల తర్వాత పప్పు తోటకూర వండుకున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.